Everyone, current affairs topics అండి. The State of World's Mangroves Report 2024 is released by ఎవరు రిలీజ్ చేస్తున్నారు? State of World's Mangroves Report. Answer for this is the Global Mangrove Alliance. సో ఇప్పుడు మీరు ఏం తెలుసుకోవాలి, మ్యాంగ్రూవ్స్ అంటే ఏంటి, మామూలు ట్రీస్కి మ్యాంగ్రూవ్స్కి డిఫరెన్స్ ఏంటి, అండ్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ మ్యాంగ్రూవ్స్ ఇన్ ద వరల్డ్ ఉండేది ఎక్కడ అంటే ఇండియాలోనే, సుందర్బన్ డెల్టా అంటారు. అండ్ ఈ అలయన్స్ వల్ల ఇండియాకి యూజ్ ఏంటి, అండ్ మెయిన్గా ఇది ఏ టాపిక్ కిందకు వస్తుంది అంటే ఎన్విరాన్మెంట్. సో దిస్ ఈజ్ ఇంపార్టెంట్. అండ్ ఇలాంటి రిపోర్ట్స్, ఫైనాన్షియల్ రిపోర్ట్స్, ఎన్విరాన్మెంటల్ రిపోర్ట్స్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్. ఈ రిపోర్ట్స్ వల్ల మనం మెయిన్స్లో కూడా కోట్ చేయొచ్చు. అండ్ ఒకవేళ అడిగితే క్వశ్చన్స్ ఇలా డైరెక్ట్ 1 మార్క్స్ ఈజీగా స్కోర్ చేసేయచ్చు. సో ద ఆన్సర్ ఫర్ దిస్ ఈజ్ ఏ. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ రిగార్డింగ్ మిషన్ లైఫ్ ఇనిషియేటివ్. మిషన్ లైఫ్ నరేంద్ర మోడీ గారు నంబర్ ఆఫ్ టైమ్స్, సమ్ 100 times న్యూస్ పేపర్లో చెప్పుంటారు. న్యూస్ పేపర్ అంటే జనరల్గా చెప్పుంటారు ఎన్విరాన్మెంట్ని ప్రొటెక్ట్ చేయాలి అని. సో వాట్ ఈజ్ మిషన్ లైఫ్ అనేది తెలుసుకోవాలి మనం. ఫస్ట్, మిషన్ లైఫ్ స్టాండ్స్ ఫర్ లైఫ్ స్టైల్ ఫర్ ఎన్విరాన్మెంట్. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఈస్ ఆబ్వియస్లీ కరెక్ట్. It is an initiative by Government of India aimed at promoting sustainable and environmental friendly lifestyle. So 2 are correct. The initiative focus exclusively on reducing carbon footprints through technological interventions. No, exclusive focus is not only on తక్కువ చేయాలి అని కాదు, ఈవెన్ బిహేవియర్లో కూడా చేంజ్ చేయాలి అని. ఫర్ ఎగ్జాంపుల్ ప్లాస్టిక్, నార్మల్ పీపుల్ ప్లాస్టిక్ని ఎక్కువ ప్రమోట్ చేయకూడదు అని, వాడే యుటెన్సిల్స్ ప్రతిదీ ప్లాస్టిక్ కాకుండా ఇట్ షుడ్ బి రీప్లేస్డ్ బై డిఫరెంట్ థింగ్స్ అనేది. So it's not only exclusive focus only on carbon footprints, behavioral changes and community or group of community participation is the main focus. So third is wrong. Only 2 statements are correct. Third question. Conquest exercise. So military exercise important అంటే మలబార్ ఎక్సైజ్ అంటే ఏంటి, బ్లాక్ పిచ్ ఎక్సైజ్ అంటే ఏంటి, ప్రతి ఒక్క ఎక్సైజ్ ఇంపార్టెంట్. సీన్ ఇన్ న్యూస్ ఈజ్ రిలేటెడ్ టు వాట్? మల్టీనేషనల్ మిలిటరీ ఎక్సైజ్. అండ్ డిఫరెంట్ ఎక్సైజెస్, మీకు తెలిసిన ఎక్సైజ్ యుద్ధ అభ్యాస్ వినుంటారు. ఇంకా ఎక్సైజ్ బ్లాక్ పిచ్, యుద్ధ అభ్యాస్, గరుడా. సో నంబర్ ఆఫ్ ఎక్సైజ్ అండి. మీకు తెలిసిన మేజర్ 5 ఎక్సైజ్, మిత్రశక్తి, మైత్రి అలాంటివి వినింటారు. మీకు తెలిసిన 5 కాకపోయినా కనీసం 2 ఎక్సర్సైజ్ అన్న కమెంట్ చేయండి. సో దట్ వేరే వాళ్ళు ఏం కమెంట్ చేశారో కూడా చూడండి. వేరే వాళ్ళు కమెంట్ చేయకపోయినా మీరు కమెంట్ చేయండి, బికాజ్ మీరు సెర్చ్ చేసినట్టు ఉంటుంది. బై ఛాన్స్ వేరే వాళ్ళది చూసినా మీకు కూడా నాలెడ్జ్ అనేది పెరుగుతుంది. అండ్ దిస్ ఈజ్ మల్టీనేషనల్ మిలిటరీ ఎక్సర్సైజ్. అండ్ దీంట్లో ఎవరెవరు పార్టిసిపేట్ చేశారు, ఇండియా పార్టిసిపేట్ చేసిందా లేదా కూడా ఒకసారి చూసుకోండి. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ రిగార్డింగ్ ది డెప్ట్ టు జీడిపి రేషియో. ఎకానమీకి సంబంధించిన టాపిక్. ది హయ్యర్ డెప్ట్ టు జీడిపి రేషియో ఇండికేట్స్ దట్ ది కంట్రీ మైట్ ఫేస్ డిఫికల్టీ ఇన్ రీపేయింగ్ ఇట్స్ డెప్ట్. ఎస్, మనకు వచ్చిన జీడిపి కంటే డెప్టే ఎక్కువ ఉంది అంటే అప్పులే ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు నీకు వచ్చే రెవెన్యూ 20,000, కానీ నువ్వు తీర్చాల్సిన అప్పు 40,000 అంటే అప్పుడు మీకే అర్థం అవుతుంది. అప్పుడు మీరు ఫ్యూచర్లో ఎక్కువ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలి. ద డెప్ట్ టు జీడిపి రేషియో ఇస్ ఎన్ ఇంపార్టెంట్ ఇండికేటర్ ఆఫ్ కంట్రీస్ ఎకనామిక్ హెల్త్. కరెక్ట్. ద లోవర్ డెప్ట్ టు జీడిపి రేషియో ఆల్వేస్ సిగ్నిఫైస్ స్ట్రాంగర్ ఎకానమీ. ఎస్, ఇది కరెక్టే. బట్ ఇక్కడ ఒక్క మెయిన్ వర్డ్ యూస్ చేస్తాడు, దానివల్ల రాంగ్ అయింది. ఆల్వేస్ ఈజ్ రాంగ్. బికాజ్ అండర్ యూటిలైజేషన్. ఒక్కొక్కసారి మన దగ్గర 20,000, మన దగ్గర 50,000 వస్తుంది ఇన్కమ్, బట్ మనం పే చేయాల్సింది 30,000. ఆ 20,000 మనం ఇంకా యూజ్ చేయట్లేదనే కదా. సో అండర్ యూటిలైజేషన్ ఆఫ్ రిసోర్సెస్ అని. సో ద లోవర్ డెప్ట్ టు జీడిపి రేషియో ఆల్వేస్ సిగ్నిఫైస్ ఎ స్ట్రాంగర్ ఎకానమీ కాదు. ఫ్యూ టైమ్స్ ఇట్ ఇండికేట్స్ ఏ స్ట్రాంగర్ ఎకానమీ, బట్ ఆ రేషియో కూడా ఈక్వల్గా ఉండాలి. 50-50 ఉందనుకో బెస్ట్. ఇంత అప్పు తీసుకుంటున్నావు, ఇంత ఇచ్చేస్తున్నావు. అదే
నువ్వు అప్పు ఎక్కువ తీసుకుంటున్నావు కానీ నీ దగ్గర ఇంతే ఉంది అంటే అది రాంగ్. కానీ నువ్వేంటి ఇలా ఉండడం కూడా రాంగ్, 30 to 60. సో ఇలా న్యూట్రల్గా ఉండడమే కరెక్ట్. సో ఓన్లీ 2 ఆర్ కరెక్ట్. ఫిఫ్త్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ రిగార్డింగ్ ది కన్వెన్షన్స్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ ఎండేంజర్డ్ స్పీసీస్ ఆన్ వైల్డ్ ఫ్లోరా అండ్ ఫనా. సైట్స్ గురించి, ట్రాఫిక్, మీరు అదే ఒకసారి ఇది కూడా చూసుకోండి. ట్రాఫిక్ ఏంటి, సైట్స్ ఏంటి, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్స్, యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంటల్ ప్రోగ్రామ్, డబ్ల్యూడబ్ల్యూఎఫ్ అంటే ఫైటింగ్ అనుకోకండి. ఈ ఆర్గనైజేషన్స్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటి, వాళ్ళ హెడ్ క్వార్టర్స్ ఏంటి ఒకసారి చూసుకోండి. సైట్స్ ఈస్ లీగల్లీ బైండింగ్ ఆన్ పార్టీస్ బట్ డస్ నాట్ టేక్ ద ప్లేస్ ఆఫ్ నేషనల్ లాస్. ఎస్, ఇండియా ఈజ్ నాట్ సిగ్నిటరీ టు సైట్స్. నో, అండ్ ఇండియా ఈజ్ సిగ్నిటరీ టు సైట్స్. సో ద ఆన్సర్ ఫర్ దిస్ ఈజ్ ఏ. Consider the following statement regarding Niti Aayog. Niti Aayog was established to replace the Planning Commission of India. The Prime Minister of India serves as a Vice Chairman of Niti Aayog. ఇంకా చైర్మన్ ఎవరు ఉంటారండి? ఆయన వైస్ చైర్మన్ అయితే ద ప్రైమ్ మినిస్టర్ యాక్ట్స్ ఎస్ ఏ చైర్మన్ ఆఫ్ నీతి ఆయోగ్. సో ఇప్పుడు నేను అడిగే క్వశ్చన్స్ ఏంటి అంటే సిఈఓ ఎవరు, వైస్ చైర్మన్ ఎవరో చూడండి ఒకసారి. So the answer for this is only one. Consider the following statement about the PM Mudra loans. The Mudra scheme offers 3 type of loans: Shishu, Kishore, Tarun. And ఈ శిశు, కిషోర్, తరుణ్కి కూడా స్పెసిఫై కేటగిరీస్ ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ వాళ్ళకి 50,000 ఇస్తాం. సెకండ్ శిశు నుంచి శిశు వాళ్ళు బేసిక్ సమ్ 50,000 సంథింగ్ ఏదో ఇస్తారు. కిషోర్ వాళ్ళకి 1 lakh వరకు, తరుణ్ వాళ్ళకి 5 lakhs వరకు అలా ఇస్తున్నారు. ఐ మైట్ బి రాంగ్, ఐ థింక్ ఐఎమ్ ఆల్సో రాంగ్. బట్ ఒకసారి చూసుకోండి, శిశు, కిషోర్, తరుణ్ లోన్స్ ఏంటి, ఎవరికి ఇస్తారు ఏంటి అని మీకు తెలిస్తే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. పిఎం ముద్రా లోన్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఫర్ అగ్రికల్చర్ యాక్టివిటీస్. ఇలా ఓన్లీ, బట్ ఇలా ఓన్లీ, ఆల్వేస్ అలాంటి స్టేట్మెంట్స్ వస్తే మ్యాక్సిమం రాంగ్ ఉంటాయి. మ్యాక్సిమం అంటే 90%, బట్ 10%లో అవి కూడా రైట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో చూసుకోండి. సో దిస్ ఈజ్ రాంగ్ బికాజ్ పిఎం ముద్రా లోన్స్ డిఫరెంట్ కేటగిరీస్ వాళ్ళకి, అగ్రికల్చర్ ఇంకా ఫార్మింగ్ యాక్టివిటీస్ దానికి కూడా ఇస్తారు. సో ఓన్లీ 1 ఈజ్ కరెక్ట్. ద టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ రీసెంట్లీ సీన్ ఇన్ న్యూస్ ఈజ్ ఎ ట్యాక్స్ ఆన్ ది ప్రాఫిట్ ఎర్న్. క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ ఫ్రమ్ ది సేల్స్ ఆఫ్ అన్ అసెట్ ఆర్ ఇన్వెస్ట్మెంట్. అంతే కదండి, క్యాపిటల్ వల్ల ఇంకా గెయిన్స్. ఆల్రెడీ క్యాపిటల్ అంటేనే మనకు మనీ వచ్చింది అని, దానివల్ల ఇంకా గెయిన్ రావడం. ఏ ట్యాక్స్ ఆన్ ది ప్రాఫిట్ ఎర్న్ ఫ్రమ్ ది సేల్ ఆఫ్ అసెట్ ఆర్ ఇన్వెస్ట్మెంట్. అండ్ 9th యొక్క ఆన్సర్, నాట్ 9th ఆన్సర్, 9th ద టర్మ్ డార్క్ ఆక్సిజన్. దీని గురించి ఆల్రెడీ నేను చెప్పాను నా ప్రీవియస్ వీడియోస్లో కూడా, కరెంట్ అఫైర్స్ టాపిక్స్లో. ఆక్సిజన్ ప్రొడ్యూస్డ్ ఇన్ ద మెరైన్ ఎన్విరాన్మెంట్ వితౌట్ సన్లైట్. ఇప్పుడు చాలామంది దాన్నే రీసెర్చ్ చేస్తున్నారు. ఒకప్పుడు ఫోటోసింథసిస్ జరిగితేనే ఆక్సిజన్ అనేది బయటికి వస్తుంది. డీప్ ఇన్సైడ్ ద ఓషన్స్ అక్కడంతా మబ్బు ఉంటుంది, అక్కడ ఆక్సిజన్ అనేది డెవలప్ అవ్వదు, అందుకే చచ్చిపోయిన ఆర్గానిజమ్స్ అన్నీ కిందకి వెళ్ళిపోతాయని అనుకుంటుంటారు. బట్ దట్స్ నాట్ రైట్. ఈవెన్ అండర్ గ్రౌండ్ ఇన్ ద సెన్స్ డీప్ ఇన్సైడ్ ద ఓషన్లో కూడా ఆక్సిజన్ అనేది ప్రొడ్యూస్ అవుతుందంట. దాన్ని డార్క్ ఆక్సిజన్. ఇంకా రీసెర్చ్ జరుగుతుంది, బట్ బెటర్ యూ నో వాట్ ఈస్ డార్క్ ఆక్సిజన్ అంటే. చాలామంది సైబర్ క్రైమ్ అనేదేదో అనుకుంటారు, తెలియకపోతే ఇప్పుడు తెలుసుకోండి. సి, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ అబౌట్ ప్యారిస్ 2024 ఒలింపిక్స్. ప్యారిస్లో ఏ రివర్ పాస్ అవుతుందో కూడా చూసుకున్నాం. అండ్ మనకి ఎన్ని మెడల్స్ వచ్చాయండి? 6 మెడల్స్. అండ్ మ్యాక్సిమం 5 బ్రాంజ్, ఒక సిల్వర్ వచ్చింది. మనం ఏ ర్యాంక్లో ఉన్నాం, ఎవరెవరికి ఆ 6 మెడల్స్ ఎవరెవరికి వచ్చినాయి, అండ్ దీంట్లో ఫ్లాగ్ బ్యారర్స్ ఎవరు, స్టార్టింగ్లో ఫ్లాగ్ ఎవరు బేర్ చేశారు, లాస్ట్ క్లోజింగ్ సెరమనీలో ఇండియాని ఎవరు రిప్రజెంట్ చేశారు, ప్రతి ఒక్కటి తెలుసుకోండి. ఇట్స్ ఇంపార్టెంట్ బికాజ్ అది ఇండియాకి ప్రైడ్. బ్రేక్ డాన్సింగ్ విల్ మేక్ ఇట్స్ ఒలింపిక్ డెబ్యూట్ అట్ ది ప్యారిస్ 2024 ఒలింపిక్స్. ఎస్, ప్యారిస్ ఈజ్ హోస్టింగ్ ద ఒలింపిక్ గేమ్ ఫర్ ది 3rd time. ఎస్, మనం ఇండియా ఎప్పుడైనా హోస్ట్ చేసిందా, ఫ్యూచర్లో ఏమైనా హోస్ట్ చేస్తుందా, అవన్నీ ఒకసారి చూసుకోండి. ప్రీవియస్ ఇయర్స్కి ఈ ఇయర్కి ఇంప్రూవ్మెంట్ ఏమన్నా ఉందా ఒలింపిక్స్లో. సో ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటి,
మనం ఈ వీడియోలో నేర్చుకున్నది ప్యారిస్ ఒలింపిక్స్ గురించి డీటెయిల్డ్గా ఒకసారి తెలుసుకోండి. అండ్ ఫర్ దిస్ ఆన్సర్ ఇస్ సి. డార్క్ ఆక్సిజన్ అంటే ఏంటి, క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ అంటే ఏంటి, పిఎం ముద్రా లోన్స్ ఏంటి, నీతి ఆయోగ్ సిఈఓ ఎవరు, చైర్మన్ ఎవరు, వైస్ చైర్మన్ ఎవరు, అండ్ సైట్స్ అంటే ఏంటి, ట్రాఫిక్ అంటే ఏంటి, యునైటెడ్ నేషన్స్. అలా మీరు బై ఛాన్స్ తెలియకపోయినా ఆలోచించండి. ఇలా డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్, శ్రీ చైతన్య స్కూల్, నారాయణ స్కూల్, రవీంద్ర భారతి స్కూల్, లోకల్లో నంబర్ ఆఫ్ స్కూల్స్ ఒక ఎడ్యుకేషన్ చేయడానికే. సేమ్ అలానే ఎన్విరాన్మెంట్ ప్రొటెక్ట్ చేయడానికి కూడా డిఫరెంట్ ఆర్గనైజేషన్స్, ట్రాఫిక్, యునైటెడ్ నేషన్స్, ఎన్విరాన్మెంట్, సైట్స్, డబ్ల్యూడబ్ల్యూఎఫ్, అవి ఇంకా నేషనల్ ఇంపార్టెన్స్ కాబట్టి హెడ్ క్వార్టర్స్ అవన్నీ తెలుసుకోండి. అండ్ డెప్ట్ టు జీడిపి రేషియో అంటే ఏంటి, కాన్క్వెస్ట్ ఎక్సర్సైజ్, డిఫరెంట్ ఎక్సర్సైజెస్. అండ్ మిషన్ లైఫ్ ఏంటి, వరల్డ్స్ మ్యాంగ్రూవ్ రిపోర్ట్, అండ్ డిఫరెంట్ రిపోర్ట్స్. థ్యాంక్ యూ.